నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 31వ అధ్యాయంలోని చివరి భాగంలో ఉన్నాం. విభీషణుడు అన్నాడు, కస్య వంశేతు సంజాతః కరమిచ్చన్ మహీపతి తస్యానుజాన్ సమస్తాంశ్చ పురం దేశం చ తస్య వై స్వాం చ కార్యం చ తత్సర్వం శ్రోతుమిచ్ఛామి తత్వతః విస్తరేణ మమ బ్రూహి సర్వానేతాన్ పృథక్ పృథక్. మహాభారతం కదండి, విభీషణుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటారు. పూర్వం చూసాం మనం, సహదేవుడు ఘటోత్కచుణ్ణి లంకాపురికి పంపించాడు. అప్పుడు ఆయన వెళ్ళి విభీషణుడిని కలిసి ఇలా మరి రాజసూయం జరుగుతోంది అని చెప్పాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు, ఘటోత్కచ, నా నుంచి కప్పాన్ని కోరే రాజు ఏ వంశానికి చెందినవాడు? అతని తమ్ములెవరు? అతని దేశం ప్రధాన నగరాలు ఏవి? నీ విషయాన్ని పూర్తిగా చెప్పు, అంతా సవిస్తరంగా వినాలనుంది. నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వేరువేరుగా చెప్పు అన్నాడు. వైశంపాయనోవాచ. ఏవముక్తస్తు హైడింబ పౌలశ్చేన మహాత్మనా కృతాంజలిర్వాచాథ సాంత్వయం రాక్షసాధిపం. వైశంపాయనుడు అన్నాడు, మహాత్ముడైన విభీషణుడు అలా అడిగిన తరువాత అంజలి ఘటించి అతనికి ఊరట కలిగిస్తూ ఘటోత్కచుడిలా అన్నాడు. ఘటోత్కచువాచ. సోమస్య వంశే రాజాసీత్ పాండుర్నామ మహాబలః పాండోః పుత్రాశ్చ పంచాసన్ శక్రతుల్య పరాక్రమాః తేషాం జ్యేష్ఠస్తు నామ్నా భూధర్మపుత్ర ఇతి శ్రుతః అజాతశత్రుర్ధర్మాత్మా ధర్మో విగ్రహవానివ తతో యుధిష్ఠిరో రాజా ప్రాప్య రాజ్యమకారయతు గంగాయా దక్షిణే తీరే నగరే నాగసాహ్వయే. ఘటోత్కచుడు అన్నాడు, చంద్రవంశానికి చెందిన మహాబలవంతుడు పాండు అనే మహారాజు ఉండేవాడు. అతనికి ఇంద్రుడితో సమాన పరాక్రమం గల 5 కుమారులు ఉన్నారు. వారిలో జ్యేష్ఠుడు ధర్మపుత్రుడు అనే పేర లోకంలో కీర్తి గడించాడు. అతని మనస్సులో ఏ వ్యక్తి మీద శత్రుత్వం లేదు. లోకులు అతనిని అజాతశత్రువు అని పిలుస్తారు. అతని మనస్సులో ఎల్లప్పుడూ ధర్మమే నిండి ఉంటుంది. మూర్తీభవించిన ధర్మమే అతడు. తండ్రి నుంచి రాజ్యాన్ని పొంది పరిపాలిస్తున్నాడు. గంగానది దక్షిణ తీరాన హస్తినాపురం అతని రాజధాని. తద్దత్వా ధృతరాష్ట్రాయ శక్రప్రస్థం యయౌ తతః భ్రాతృభిః సహ రాజేంద్ర శక్రప్రస్థే ప్రమోదతే. విభీషణ, కొంతకాలానికి అతడు హస్తినాపురాన్ని ధృతరాష్ట్రునికి అప్పగించి స్వయంగా సోదరులతో ఇంద్రప్రస్థానికి చేరాడు. అక్కడ వారు ఆనందంలో మునిగిపోయారు. గంగా యమునయోర్మధ్యే తావుభౌ నగరోత్తమౌ నిత్యం ధర్మే స్థితో రాజా శక్రప్రస్థే ప్రశాసతి. తస్యానుజో మహాబాహు భీమసేనో మహాబలః మహాతేజ మహావీర్య సింహతుల్యస్స పాండవః దశనాగసహస్రాణాం బలే తుల్యస్స పాండవః. తస్యానుజోర్జునో నామ మహావీర్య పరాక్రమః సుకుమారో మహాసత్వర్లోకే వీర్యేణ విశ్రుతః కార్తవీర్య సమో వీర్యే సాగర ప్రతిమో బలే జామదజ్ఞ సమో హ్యస్త్రే సంఖ్యే రామ సమోర్జునః రూపే శక్ర సమపార్థః తేజసా భాస్కరోపమః దేవదానవ గంధర్వైః పిశాచోరగ రాక్షసైః మానుషైశ్చ సమస్తైశ్చ అజేయః ఫాల్గునోరనే. ఆ 2 నగరాలు గంగా యమునా నదుల మధ్య ఉన్నాయి. ధర్మపరాయణుడైన యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థంలో ఉండి పరిపాలన సాగించాడు. ధర్మజుని సోదరుడు భీమసేనుడు. అతడు గొప్ప తేజస్వి, సింహ సమాన పరాక్రమం కలవాడు, బాహుబలశాలి, మహాబలవంతుడు. అతనికి 1000 ఏనుగుల బలం ఉంది. అతని తరువాతి సోదరుడు అర్జునుడు గొప్ప బలపరాక్రమం గలవాడు, సుకుమారుడు, ధైర్యశాలి. అతని పరాక్రమం ప్రపంచంలో విఖ్యాతమైనది. అర్జునుడు పరాక్రమంలో కార్తవీర్యుడు, బలంలో సగరపుత్రులతో సాటి, అస్త్రవిద్యలో పరశురాముడు, యుద్ధంలో రాముడు, అందంలో ఇంద్రుడు, తేజస్సులో సూర్యసముడు. దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచాలు, సర్పాలు, రాక్షసులు, మనుజులు అందరూ ఏకమై యుద్ధం చేసిన అర్జునుడిని జయించలేరు. తేన తత్ఖాండవం దానం తర్పితం జాత వేదసే తరసా దర్శయిత్వా తం చక్రం దేవగణైః సహ లబ్ధాన్యస్త్రాణి దివ్యాని తర్పయిత్వా హుతాశనం. అతడు ఖాండవనాన్ని మండించి అగ్నికి ఆహుతి చేశాడు. దేవతలతో సహా ఇంద్రుని ఓడించి అగ్నికి సంతృష్టి కలిగించి దివ్యాస్త్రాలను పొందాడు. తేన లబ్ధ్వా మహారాజ దుర్లభా దేవతైరపి వాసుదేవస్య భగిని సుభద్రా నామ విశ్రుత. అతడు పూజ్యుడైన వాసుదేవుని సోదరిని భార్యగా పొందాడు. ఆమె దేవతలు కూడా పొందశక్యం కాలేదు. అర్జునస్యానుజో రాజన్నకులశ్చేతి విశ్రుత దర్శనీయతమో లోకే మూర్తిమాని భవన్మథ. తస్యానుజో మహాతేజాః సహదేవ ఇతి శ్రుతః
తతః తేనాహం ప్రేషితో రాజన్ సహదేవేన మారిష అహం ఘటోత్కచో నామ భీమసేన సుతో బలి మమ మాతా మహాభాగా హిడింబా నామ రాక్షసి. అర్జునుని తమ్ముడు నకులుడు అని ప్రసిద్ధి వహించాడు. రూపుదాల్చిన మన్మథుడు. అతని తమ్ముడు గొప్ప తేజస్వి సహదేవుడు అని పేరు. సహదేవుడే నీ వద్దకు నన్ను దూతగా పంపాడు. నా పేరు ఘటోత్కచుడు. నేను బలశాలి భీముని కుమారులను. నా తల్లి పూజనీయ అయిన హిడింబ అనే రాక్షసి. పార్థానాముపకారార్థం చరామి పృథివీమిమాం ఆసీత్ పృథివ్యాః సర్వస్యాః మహీపాలో యుధిష్ఠిరః. పాండవుల ఉపకారానికై ఇక్కడ సంచరిస్తున్నాను. మహారాజు యుధిష్ఠిరుడు మొత్తం భూమండలానికి రాజయ్యాడు. రాజసూయం క్రతుశ్రేష్టం ఆహర్తుం ఉపచక్రమే నంది సంధిదేశస భ్రాతॄన్ కరార్థం సర్వతో దిశం. క్రతుశ్రేష్టమైన రాజసూయాన్ని ధర్మరాజు చేయ నిశ్చయించాడు. అతడు తన సోదరులందరికీ కప్పం కోసం అన్ని దిక్కులకు పంపాడు. వృష్ణి వీరేణ సహిత సంధి దేశానుజాన్ నృప ఉదీచి మజ్వనస్తూర్ణం కరార్థం సముపాయయౌ. యాదవ వీరుడు శ్రీకృష్ణునితో కూడి ధర్మరాజు తన సోదరులను దిగ్విజయానికి ఆదేశించాడు. ఉత్తర దిక్కుకు అర్జునుడు శీఘ్రంగా కప్పం కోసం వెళ్ళాడు. గత్వా సహస్రాణి యోజనాని మహాబలః జిత్వా సర్వాన్ నృపాన్ యుద్ధే హత్వా చ రసావశీ. స్వర్గద్వారముపాగమ్య రత్నాన్యాదాయ వైభృశం. మహాబలుడు జితేంద్రియుడైన అర్జునుడు 1,00,000 యోజనాలు ప్రయాణించి రాజులందరినీ గెలిచి స్వర్గద్వారాన్ని చేరి రత్నాలను సంగ్రహించి వేగంగా మరలి వచ్చాడు. అశ్వాంశ వివిధాం దివ్యాన్ సర్వానాదాయ ఫాల్గునః ధనం బహువిధం రాజన్ ధర్మపుత్రాయ వై దదౌ. నానా విధాలైన రంగురంగుల గుర్రాలను కానుకగా గ్రహించి రత్నరాశులను స్వీకరించి అర్జునుడు ధర్మరాజుకు కానుకగా సమర్పించాడు. భీమసేనో హి రాజేంద్ర జిత్వా ప్రాచీం దిశం బలాద్ వశే కృత్వా మహీపాలాన్ పాండవాయ ధనం దదౌ. దిశం ప్రతీచీం నకులకరార్థం ప్రయయౌ తథా సహదేవో దిశం యామ్యాం జిత్వా సర్వాన్ మహీక్షితః మాం సందిదేశ రాజేంద్రకరార్థమిహ సత్కృతః. పార్థానాం చరితం తుభ్యం సంక్షేపా సముదాహృతం. తమవేక్ష మహారాజ ధర్మరాజం యుధిష్ఠిరం పావకం రాజసూయం చ భగవంతం హరిం ప్రభుం. ఏతానవేక్ష ధర్మజ్ఞకరం త్వం దాతుమర్హసి. నానా విధాలైన రంగురంగుల గుర్రాలను కానుకగా గ్రహించి రత్నరాశులను స్వీకరించి అర్జునుడు ధర్మరాజునకు కానుకగా సమర్పించాడు. భీమసేనుడు తన బలంతో తూర్పు దిక్కును వశపరచుకొని రాజులందరినీ అణచివేసి ధర్మరాజుకు ధనాన్ని అప్పగించాడు. పడమర దిక్కుకు నకులుడు కప్పానికై సాగిపోయాడు. సహదేవుడు దక్షిణ దిక్కుకు పోయి అందరినీ జయించాడు. రాజేంద్ర, అతడు గొప్ప సత్కార భావంతో నన్ను మీ వద్దకు రాజసంబంధమైన కప్పానికి పంపాడు. పాండవుల చరితం మీకు సంక్షేపంగా తెలియజేశాను. మహారాజా, యుధిష్ఠిరుడైన ధర్మరాజును పవిత్రమైన రాజసూయాన్ని నడిపిస్తున్న పూజ్య శ్రీకృష్ణ భగవానుని దృష్టిలో నుంచుకొని ధర్మరాజుకు కప్పాన్ని కట్టవలసినది. ఈ చివరి మాట సహదేవుడు ఎలా ఉపదేశించాడో అలా చెప్పాడు. వైశంపాయనువాచ తేన తద్భాషితం శ్రుత్వా రాక్షసేంద్రో విభీషణః ప్రీతిమానభవద్రాజన్ ధర్మాత్మా సచివై సహ. వైశంపాయనుడు అన్నాడు, ఘటోత్కచుని ఈ మాటలు విని రాక్షసరాజు విభీషణుడు మంత్రులతో సహా ప్రసన్నుడైనాడు. సచాస్య ప్రతిజగ్రాహ శాసనం ప్రీతిపూర్వకం తచ్చ కాలకృతం ధీమాన్ అభ్యమన్యత స ప్రభు. విభీషణుడు ప్రేమతో ఆజ్ఞను స్వీకరించాడు. శక్తిశాలి బుద్ధిమంతుడు అయిన విభీషణుడు దానిని సమయ విధానమని గుర్తించాడు. తతో దదౌ విచిత్రాణి కంబలాని కుథాని చ దంతకాంచన పర్యంకాన్ మణిహేమ విచిత్రితాం భూషణాని విచిత్రాని మహార్హాని బహూని చ ప్రవాళాని చ శుభ్రాణి మణింశ వివిధాన్ బహూన్ కాంచనాని చ భాండాని కలశాని ఘటాని చ కటాహాన్యపచిత్రాణి ధోన్యశ్చైవ సహస్రశః. రాజతాని చ భాండాని చిత్రాని చ బహూని చ శస్త్రాని రుక్మచిత్రాని మణిముక్తైరుచిత్రితాం యజ్ఞశ్చ తోరణే యుక్తాన్ దదౌ తాళాం చతుర్దశ రుక్మ పంకజ పుష్పాణి శివికామణిభూషితాః. ముకుటాని మహార్హాణి హేమవర్ణాంశ కుండలాన్ హేమ పుష్పాణ్యనేకాని రుక్మమాల్యాని చాపరాన్ శంఖాం చ చంద్ర సంకాశాన్ జతావర్తాన్ విచిత్రిణః. విభీషణుడు ప్రేమతో ఆజ్ఞను స్వీకరించాడు. అతడు సహదేవునికి ఏనుగు అంబారికి వీలైన కమ్మళీలు, పరుపులు, బొంతలు, ఏనుగు దంతాలతో బంగారంతో చేసిన పాన్పులు, మణులు, స్వర్ణమయమైన అనేక వస్తువులు ఇచ్చాడు. అనేక విచిత్రాభరణాలు, విలువైన వస్తువులు, మంచి పగడాలు, మణులు, రత్నాలు, బంగారు పాత్రలు, కలశాలు, ఘటాలు, గుండిగలు, జలపాత్రలు కానుకలుగా సమర్పించాడు. చిత్రకళతో కూడిన ఎన్నో వెండి పాత్రలు, మణులు, ముత్యాలు, బంగారం పొదిగిన శస్త్రాలనిచ్చాడు. యజ్ఞతోరణాలకు వీలైన 14 తాళాలను, సువర్ణమయాలై మణులు అలంకరించిన పల్లకీలను సమర్పించాడు. చాలా విలువైన కిరీటాలు, బంగారు రంగు కుండలాలు, బంగారు పుష్పాలు, మాలలు, చంద్రుని రంగు గల శతావర్త శంఖాలను ఆనందంతో కానుకగా ఇచ్చాడు. చందనాని చ ముఖ్యాని
रुक्मरत्नान्यनेकशः वासांसि च महार्घाणि कम्बलानि बहून्यपि अन्यांश्च विविधान् राजन् रत्नानि च बहूनि च सददौ सहदेवाय तदा राजा విభీషణः పరిమళభరితమైన చందనం, రత్నాలు, బంగారం, వస్త్రాలు, కంబళ్ళు ఇంకా వివిధ వస్తు సామగ్రిని సహదేవునికి కానుకగా విభీషణుడు ఇచ్చాడు. తతః సంప్రేషయామాస రత్నాని వివిధాని చ చందనాగురుకాష్ఠాని దివ్యాన్యాభరణాని చ వాసాంసి చ మహార్హాణి మణిశ్చైవ మహాధనాన్. చందనం, అగరు కొయ్యలు, విద్యాభరణాలు, చాలా విలువైన వస్త్రాలు, పట్టుబట్టలు ఘటోత్కచునితో సహదేవునికి పంపించాడు. విభీషణం చ రాజానం అభివాద్య కృతాం తలిర్వదక్షిణం వరీచ్చేవ నిత్యగామ ఘటోత్కచః తాని సర్వాణి రత్నాని అష్టాశీతిర్నిశాచరాः ఆజహృసముదారాజన్ హైడింబేన తదాసః రత్నాన్యాదాయ సర్వాణి ప్రతస్థే స ఘటోత్కచః తతో రత్నాన్యుపాదాయ హైడింబో రాక్షసైః సహ జగామతూర్ణం లంకాయాః సహదేవ పదం ప్రతి ఆసేదు పాణవం సర్వే లంఘయిత్వా మహోదధిం సహదేవో దదర్శాథరత్నాహారాం నిశాచరం ఆగతాన్ భీమశంకాశాన్ హిడింబం చ తథా నృపదర్మిలానైర్వృతాన్ దృష్ట్వా దుద్రువుస్తే భయార్జితాః భైమసేనిస్తతో గత్వా మాత్రేయం ప్రాంజలిస్థితః. ఘటోత్కచుడు విభీషణునికి నమస్కరించి దోసిలి ఘటించి ప్రదక్షిణం చేసి లంక నుండి బయలుదేరాడు. ఘటోత్కచునితో కలిసి 88 మంది రాక్షసులు ఆ రత్నాలన్నింటినీ సంతోషంతో తీసుకుని వచ్చారు. ఈ విధంగా అన్ని రత్నాలను గ్రహించి ఘటోత్కచుడు రాక్షసులతో సహా సహదేవుని విడిది వైపు ప్రయాణం సాగించాడు. సముద్రాన్ని దాటి వారందరూ సహదేవుని సమీపానికి చేరారు. సహదేవుడు రత్నహారాలు కైకొని వచ్చే భయంకర రాక్షసులందరినీ ఘటోత్కచుని చూశాడు. ద్రవిడ సైనికులు భయంకరులైన రాక్షసులను చూచి భయభీతులై అన్ని వైపులకు పారిపోయారు. ఘటోత్కచుడు సహదేవునికి అంజలి ఘటించి నమస్కరించాడు. ప్రీతిమానభవ దృష్ట్వా రత్నౌహం తం చ పాండవః తం పరిష్వజ్య పాణిభ్యాం దృష్ట్వా తాన్ ప్రీతిమానభూత్ విసృజ్య ద్రమిలాన్ సర్వాన్ గమనాయోపచక్రమే. పాండుకుమారుడు సహదేవుడు ఆ రత్నరాశుల్ని చూసి చాలా ప్రసన్నుడయ్యాడు. అతడు ఘటోత్కచుని 2 చేతులతో పట్టుకుని కౌగిలించుకున్నాడు. మిగిలిన రాక్షసుల వైపు ప్రసన్నత చూపాడు. ద్రావిడ సైనికులను వీడి తిరిగి వచ్చుటకు ఉద్యుక్తుడయ్యాడు. న్యవర్తతో ధీమాన్ సహదేవ ప్రతాపవాన్. అందరూ సిద్ధం కాక సహదేవుడు ఇంద్రప్రస్థం దిశగా బయలుదేరాడు. ఏవం నిర్జిత్య తరసా సాంత్వేన విజయేన చ కరదాన్ పార్థివాన్ కృత్వా ప్రత్యాగచ్చదరిందమః. ఈ విధంగా వేగంగా జయించి సామనీతితో నచ్చజెప్పి రాజులందరినీ కప్పం కట్టేవారిగా చేసి శత్రుదమనుడైన సహదేవుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. రత్నభారముపాదాయ యయౌ సహ నిశాచరైః ఇంద్రప్రస్థం వివేశాథ కంపయన్ ఇవ మేదినీం దృష్ట్వా యుధిష్ఠిరం రాజన్ సహదేవః కృతాంజలిః ప్రవోభివాద్యతస్థౌ సః పూజితశ్చైవ తేన వై లంకా ప్రాప్తాన్ ధనౌఘాంశ్చ దృష్ట్వా తాన్ దుర్లభాన్ బహూన్ ప్రీతిమాన్ భవద్ రాజా విస్మయం చ యయౌ తదా కోటిసహస్రమధికం హిరణ్యస్య మహాత్మనే విచిత్రాంస్తు మణీంశైవ గోజా విమహిషాంస్తథా ధర్మరాజాయ తత్సర్వం నివేద్య భరతర్షభ కృతకర్మా సుఖం రాజన్నువాస జనమే జయ. పాండుకుమారుడు సహదేవుడు ఆ రత్నరాశుల్ని చూసి చాలా ప్రసన్నుడయ్యాడు. అతడు ఘటోత్కచుని 2 చేతులతో పట్టుకుని కౌలించుకున్నాడు. మిగిలిన రాక్షసుల వైపు ప్రసన్నత చూపాడు. ద్రావిడ సైనికులను వీడి తిరిగి వచ్చుటకు ఉద్యుక్తుడయ్యాడు. అందరూ సిద్ధంగా సహదేవుడు ఇంద్రప్రస్థం దిశగా బయలుదేరాడు. ఈ విధంగా వేగంగా జయించి సామనీతితో నచ్చజెప్పి రాజులందరినీ కప్పం కట్టేవారిగా చేసి శత్రుఘ్నుడైన సహదేవుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. రత్నాల రాశులను గ్రహించి రాక్షసులతో కూడా సహదేవుడు ఇంద్రప్రస్థంలో ప్రవేశించాడు. ఆ సమయాన కోలాహలంతో భూమి కంపించినట్లు అయింది. సహదేవుడు ధర్మరాజును చూసి అంజలి ఘటించి వినమ్ర భావంతో నమస్కరించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అతనిని ఎంతగానో గౌరవించాడు. లంక నుంచి తెచ్చిన అత్యంత దుర్లభమైన ధనరాశులను చూసి ధర్మరాజు మిక్కిలి ఆనందించాడు, ఆశ్చర్యపోయాడు. ఆ ధనరాశుల్లో 1000 కోట్ల విలువైన బంగారం ఉన్నది. విచిత్రమణులు, రత్నాలు ఉన్నాయి. గోవులు, మేకలు, దున్నలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటినన్నింటినీ ధర్మరాజుకు సమర్పించి కృతకృత్యుడైన సహదేవుడు ఆనందంతో రాజధాని నగరంలో నివసించసాగాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి సహదేవ దక్షిణ దిగ్విజయే ఏకవింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.